ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 19వ వచనం, తాను సృజించిన సమస్త జనములలోనూ నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించెదను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దైవజనుడైనటువంటి మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలతో ప్రభు ఇచ్చినటువంటి మాటలను వారికి తెలియపరుస్తూ ఒక అద్భుతమైన మాటను ఈ లేఖన భాగంలో తెలియపరుస్తున్నారు. తాను సృజించిన సమస్త జనములలో నీకు కీర్తి, నీకు ఘనత, నీకు పేరు కలుగునట్లు దేవుడు నిన్ను హెచ్చించును అని చెప్తున్నారు. నిజమే, మనం ఆరాధన చేసే దేవుడు హెచ్చించే దేవుడు. ఎందుకనగా కీర్తనల గ్రంథం 75వ కీర్తన 7వ వచనంలో కూడా రాయబడి ఉంది, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకనిని తగ్గించును ఒకనిని హెచ్చించును అని వాక్యంలో రాయబడి ఉంది. మన దేవుడు హెచ్చించే దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి అని అడిగితే, మంచి పేరు కలుగ చేయాలి అని అంటే, ఘనతను కలుగ చేయాలి అని అంటే, కీర్తిని కలుగ చేయాలి అని అంటే, ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అని అంటే చేయవలసిన పనులు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త జనముల కంటే దేవుడు మనలను హెచ్చించాలి అని అంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఎవరు దేవుని మాటలను వింటారో, ఎవరు దేవుని మాటలను అనుసరిస్తారో, ఎవరు దేవుని మాటలను పఠిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అనబడినటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబడడానికి, హెచ్చించబడడానికి కారణం ఏమిటి అని అడిగితే, అబ్రహాము దేవుని మాటను విన్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే దేవుని మాటను వినాలి. ఆయన మాట విన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అభివృద్ధి చెందుతాం. ఎందుకనగా పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా దొరకని ఆ సమయంలో యేసు ప్రభు చెప్పారు, పేతురు నీ దోణిని కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వలై అని యేసు ప్రభు చెప్పినప్పుడు, సీమోను పేతురు, ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడ్డాం అయినా మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని యేసయ్య మాట ప్రకారంగా వల వేశారు. 2 దోణిలు పట్టన్ని చేపలు పడ్డాయి. యేసయ్య మాట హెచ్చించే మాట, ఆశీర్వదించే మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి హెచ్చించబడాలి అని అడిగితే తాను చేయవలసిన మరొక పనిని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం
10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం హెచ్చించబడాలి అని అడిగితే దేవుని దృష్టికి మనలను మనమే తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. యేసు ప్రభు చెప్పారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని చెప్పారు. హెచ్చింపబడాలంటే తగ్గింపు జీవితం ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయ్యుండుడని వాక్యం చెప్తుంది. దీనత్వం కలిగినప్పుడు, తగ్గింపు స్వభావాన్ని కలిగినప్పుడు, దీనులుగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 34వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుమో, ఆయన మార్గములను అనుసరించుమో, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు హెచ్చించును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం హెచ్చించబడాలంటే దేవుని కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనను ఆశ్రయించాలి. అలా చేసినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. మిమ్మును, మీ కుటుంబాలను ప్రభు హెచ్చించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా నువ్వు హెచ్చించే దేవుడివి. పేరు, ఘనత, కీర్తి కలుగునట్లుగా హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, అయా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును మీరు హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాను. వీరి అవసరతలు తీర్చబడునుగాక. తండ్రి, ప్రత్యేకమైన రీతిలో ఈ దినమంతయు నీ బిడ్డలు చేసే పనులలో, నీ బిడ్డలు చేసే ప్రయాణాలలో అయా మీరే తోడయ్యడమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో సమస్త అవసరతలు తీర్చబడునుగాక నా జ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ